తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, పెద్దవాళ్ళు ఏది చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో చేస్తుంటారు, అది చెయ్యాలి కూడా. కానీ ప్రతిరోజు ఒక డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు, మళ్ళీ డే ఎండ్ చేసే వరకు కూడా ఆధ్యాత్మికంగా మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలా స్వామిని స్మరించుకుంటూ ఉండాలి, ప్రతి విషయంలో కూడా ఆయనని స్మరించుకోవటం అంటే స్మరించుకోవటం ఇన్ అనదర్ ఫామ్ గ్రాటిట్యూడ్ని చూపించడమే కదా. అవును. సో ఎలా చేయాలి అంటే, ఎన్ని పూజలు ఏం చేసేసుకున్నా ప్రతిరోజు ఇది ఖచ్చితంగా చదువుకోవాలి, ఈ నామం చదవకుండా డే మాత్రం ఎండ్ అవ్వద్దు అనే విధానం ఏదైనా ఉంటుందా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మన దైనందిన జీవితంలో పెద్దవాళ్ళు మనకు చెప్పిన శ్లోకాలు ఉన్నాయి, చూసామా? అది మీరు చూస్తే ఆల్మోస్ట్ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తుందనే కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఫస్ట్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా 6 శ్లోకాలు ఉంటాయి మనకి. 6 శ్లోకాలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. తప్పకుండా అక్క. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మనకు అందరికీ తెలిసింది, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే మన చేతుల్లో ఉన్న అమ్మవార్లని, లక్ష్మీ సరస్వతి గౌరీలని మనం చూస్తూ వాళ్ళ అనుగ్రహం మనకు ఉండాలి అని చదివిన తర్వాత ఇలా అనుకొని మొహాన్ని ఇట్లా తుడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కాలు కింద పెట్టేటప్పుడు, మరి భూదేవి కదా, లక్ష్మీదేవితోనే సమానం కదా భూదేవి కూడా. మరి మనం ఆవిడ్ని మన పాదస్పర్శతో మనం తొక్కుతున్నాం కదా. అవును. అలాంటప్పుడు మనం అమ్మవారికి మంచంపై నుంచి దిగేటప్పుడు, సముద్రవసనే దేవి పర్వతస్థవ మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాస్పర్శం క్షమస్వమి. అమ్మ, మేము పాదాలు పెడుతున్నాం, మమ్మల్ని గతి లేక పెట్టడం తప్పించేది కాదు, మమ్మల్ని క్షమించు అని చెప్పడము. అలాగే మీరు దిగేటప్పుడు ఒకసారి, ఇప్పుడు నాకు లెఫ్ట్ నుంచి కొంచెం ఎక్కువగా గాలి వెళ్తుంది, ఎటువైపు అయితే ఎక్కువగా గాలి వెళ్తుందో ఆ పాదం పెట్టాలి. ఓకే. పెడితే ఆరోగ్య రీత్యా ఇది మంచిదా? పొద్దున్నే లేచిన వెంటనే ఇది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ శ్వాసని అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత మనం స్నానానికి వెళ్ళేటప్పుడు, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. సమస్త నదీ తీరాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అని అనుకోవడము. అలాగే అమ్మవారిని పూజించడం అనమాట. ఎప్పుడు కూడా అమ్మవారిని ఎలా మనం దండం పెట్టుకోవాలి అని అంటే, మనం అక్కడికి వెళ్ళలేము, మానసికంగా ఆవిడే ఇక్కడ ఉన్నట్టుగా మనం భావించి అన్ని నదులు ఇక్కడే ఉన్నాయి అనుకొని మనం చేసుకోవాలన్నమాట. అలాగే స్నానం అనంతరం ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులకి నమస్కరించాలి. అలాగే మీ కళ్ళ ముందు ఉండే వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం, లేరండి వాళ్ళు అని అనుకుంటే కనుక మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం, మనసులో దండం పెట్టుకోవడం. అసలు వాళ్ళు లేరండి అంటే వాళ్ళని గుర్తు చేసి దండం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని దండం పెట్టుకోవడం అనమాట. అంటే ఆ భగవంతుడికి కూడా తల్లిదండ్రులవి, సకుడవి, సోదరుడివి లేకపోతే సోదరువి అన్నీ నువ్వే, ఇంకా మాకు నన్ను చక్కగా కాపాడండి అని చెప్పి దండం పెట్టుకోవడం. అలాగే మనము తినేటప్పుడు కూడా ఏం దండం పెట్టుకోవాలి, భోజనం చేసేటప్పుడు కూడా, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాయుతం బ్రహ్మైవతే నా గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః అహం వైశ్యానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్యం చతుర్విధం త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవా సమర్పయే గృమాణసముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. అంటే తిన్నది అంతా కూడా నీ దయ వల్లే తింటున్నాను స్వామి, చక్కగా పచనం అయ్యేటట్టు చూడు, ఆ సారం అంతా కూడా శరీరానికి అందేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం అన్నమాట. అలాగే నిద్రపోయే ముందు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విదితం అవిదితం వేవా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ ప్రభో మహదేవ శంభో. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనం స్వామి తెలుసో తెలియకో మనసుతోనో చేతులతోనో మాటలతోనో చూపులతోనో బాధ పెట్టాను, నన్ను క్షమించు అని చెప్తున్నాం. అది క్షమించమని చెప్పడం అంటే తెలియకుండా బాధ పెట్టడం అంటేనే క్షమించడం. కావాలని టార్గెట్ చేసి టార్చర్ పెడితే మాత్రం
అది క్షమాపణ అనేది రాదు. రాదు ఉమ్. అసలు మనం అడగలేం కూడా. మనం కావాలని తప్పు చేసిన తర్వాత ఏమన్నా అడుగుతాం సారీ అని, అవునా కాదా? కరెక్ట్. కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవన్నీ మరి శ్లోకాలు చదువుకోవాలా అంటే చదువుకుంటే చాలా మంచిది. ఓకే. లేదు చదువుకోవడానికి మీకు కుదరటం లేదు, మానసికంగా అమ్మ ముగ్గురు అమ్మలు చక్కగా ఉన్నావు, నా చేతుల్లోనే ఉన్నావు, ఈ చేతులతో మంచే జరిగేటట్టు చూడు కానీ చెడు జరిగేటట్టు చూడకు, ఈ చేతులతో ఏది వండి పెట్టినా అది అమృతమయంగా ఈ అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి, ఏ పని చేసినా కూడా నా చేతులతో చేసింది మంచే అవ్వాలి, నువ్వు ఒకళ్ళకి పెళ్లి చేయి, ఒకళ్ళకి ఇంట్లో ఫంక్షన్ చెయ్యి, లేదంటే చేతులతో నీ పిల్లలకి జడ వేయి, రాఫ్ దువ్వు, ఇంకేమైనా చెయ్యి, అది మంచే జరగాలి వాళ్ళకి అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్తారు చూడు, నా చేతులతో ఏం చేసినా అది విషమేనండి అవతల వాళ్ళకి, వాళ్ళు నన్ను తిడుతూ ఉంటారు, నేను ఎంత మంచి చేస్తే అంత విషమైపోతుందని అనుకుంటూ ఉంటాను చూసావా. ఈ మానసిక బాధపడే వాళ్ళు ఫస్ట్ ఇలా దండం పెట్టుకోండి. అలాగే కిందకి దిగేటప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లా ముందు చూసుకోండి గాలి అని చెప్పాను. ఏది తక్కువ వచ్చిందో వదిలేసి ఎటువైపు గాలి ఎక్కువగా వెళ్తుందో అక్కడ అది కాలు పెట్టాలి. రెండు ఒకేలా ఉంటే రెండు కాళ్ళు పెట్టి ఉండవా? అవునా? ఇప్పుడు వీల్చు. అవునక్క, ఇది ఎక్కువ ఉంది. అది ఉంటే నువ్వు సమాధి స్థితిలోకి వెళ్తావు పద్మిని. అవునా? రెండు చంద్రనాడి సమానంగా, చంద్రనాడి సూర్యనాడి సమమైంది అని అంటే ఆల్ చక్రాస్ హావ్ గాట్ క్లెన్స్డ్. ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని అంటే చాలా ఎక్కడికో ఎండిపోతావు ఇంకా అనమాట. అదే ఒక చిన్న అసమతుల్యత ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే, రైట్ అక్క. ఓకేనా? అలా అది అయిపోయిన తర్వాత స్నానం చేసేటప్పుడు అమ్మ సమస్త నదీ తీరాలన్నీ ఇందులో ఉన్నాయి, నన్ను నేను క్లెన్స్ చేసుకోవడానికి మీరు చాలా నాకు హెల్ప్ చేశారు అని చెప్పి దండం పెట్టుకోవడం. అలాగే అన్నం తినేటప్పుడు చాలా మంది దగ్గర ఉన్న గుణం ఏంటంటే అన్నం తినకుండా నో నేను తిన్నాను, అన్నం మీద అలుగుతారు, ఏం చేసినా భోజనం మీద అది తప్పు, అది పొరపాటు. చక్కగా కూర్చొని ఏదన్నా ముందు తిని దెబ్బలాడాలి ఫస్ట్, అవునా కదా? అట్లాగే తినేటప్పుడు కూడా చాలా ఏమాత్రం మాట్లాడకుండా, చాలా మంది దగ్గర ఉన్న గుణం ఏంటో తెలుసా, ఇంటికి మగవాడు వచ్చిన తర్వాత అన్నం పెట్టి అన్నం తింటున్నంతసేపు మాట్లాడుతూ ఉంటారు. పొద్దున్న మీరు ఇలా చేశారు, పొద్దున్న నేను ఫోన్ చేస్తే పెట్టేశారు, నేను మాట్లాడే మాటకు మీకు సమాధానం లేదా మీ దగ్గర, ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా పొరపాటు. నువ్వు అన్నం వండేటప్పుడు ఒకటి, పెట్టేటప్పుడు ఒకటి. ఆ మనిషి ఎలాంటి వాడైనా సరే నువ్వు మంచిగానే మాట్లాడాలి, ప్రేమగానే మాట్లాడాలి, కానీ కోపంగా మాత్రం మాట్లాడుకోవాలి. వండేటప్పుడు నీ కోపం అంతా ఆ పదార్థానికి చేరుతుంది, పెట్టేటప్పుడు నీ కోపం అంతా మనసుకి చేరుతుంది. రెండు అనర్థమైంది. శారీరకంగా మానసికంగా ఆ మనిషిని హింసించినట్టే. అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. తిన్నాక మాట్లాడాలి. అదంతా అయిపోయింది. ఇక భోజనం అంతా తినేసాం. ఇంకా పడుకునేటప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తిని, హనుమంతుడిని తలుచుకొని పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఖచ్చితంగా ఈ విధానాన్ని ఖచ్చితంగా ఫాలో చేస్తే ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించే పరిస్థితి ఉంటుంది. అవును, అంతేనా? అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.